మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది అని ఎట్లా తెలుసుకుంటారు? హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, కోకాపేట్, హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్లో కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి, దీని గురించి మాట్లాడుకుందాము. ఎండోమెట్రియోసిస్ ఉన్న వారికి చాలా మందికి సెకండరీ డిస్మనూరియా అనేది చూస్తాము. వీళ్ళకు చిన్నప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఉండదు. బట్ ఇది లేటర్ ఇన్ లైఫ్, మేబీ 20 years తర్వాత అట్లా పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇది సివియరిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సెకండ్ కామన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్. పార్ట్నర్తోని కలిసినప్పుడు సివియర్ పెయిన్ ఉండడం కూడా మనం ఎండోమెట్రియోసిస్లో చూస్తాము. థర్డ్ సిమ్టమ్ వచ్చేసి క్రానిక్ పెల్విక్ పెయిన్. కింద కడుపులో ఎప్పుడు పెయిన్ అనేది ఉండడం కూడా ఎండోమెట్రియోసిస్లో ఒక సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. ఎండోమెట్రియోసిస్ ఉన్న వారిలో, ఎస్పెషలీ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వారిలో పిల్లలు కావడంలో డిఫికల్టీ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని రేర్ సిమ్టమ్స్ వచ్చేసి యూరిన్కి వెళ్ళినప్పుడు లేదా మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ ఉండడం అనేది కూడా ఎండోమెట్రియోసిస్లో చూస్తాము. ఇవి ఎస్పెషల్లీ ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అనేటివి బ్లాడర్ మీద ఉన్న లేదా బవల్ మీద ఉన్న ఇటువంటి సిమ్టమ్స్ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వేగ్ సిమ్టమ్స్. ఎప్పుడు అలసటగా ఉండడము, తొందరగా టయర్డ్ కావడము, కొందరిలో మోషన్స్ అవ్వడము లేదా మోషన్ గట్టిగా రావడము లేదా ఎప్పుడు బ్లోటింగ్ లాగా ఫీల్ కావడము, ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొందరిలో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వీళ్ళు వేరే కారణం వల్ల డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్లోనో లేదా వేరే సర్జరీస్ అప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంది అని తెలుసుకుంటాము. ఎండోమెట్రియోసిస్ ఉంది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకు కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ ఉంది అని తెలుస్తుంది. ఎస్పెషలీ ఓవరీస్లో ఎండోమెట్రియల్ సిస్ట్స్ లేదా చాక్లెట్ సిస్ట్స్ ఉంటే మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కనిపిస్తాయి. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా ఎండోమెట్రియోసిస్ కొంతవరకు డయాగ్నోస్ చేయొచ్చు. మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ని బట్టి మనకు ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చేమో అని డౌట్ కలుగుతుంది. కానీ ఎండోమెట్రియోసిస్ ఉంది అని 100% డయాగ్నోస్ కావాలంటే దానికి గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనము బాడీ క్యావిటీలోకి కెమెరా వేసి ఆ కెమెరా ద్వారా మనము ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ ఉన్నాయి, ఈ ప్లేసెస్లో ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని డైరెక్ట్గా చూసి డయాగ్నోస్ చేయొచ్చు. ఈ డిపాజిట్స్ నుండి బయాప్సీ తీసుకొని ఇది ల్యాబ్కి పంపించి ఇవి ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు 100% డయాగ్నోసిస్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ సివియరిటీ అనేది అందరికీ ఒకటేలాగా ఉండదు. ఈ ఎండోమెట్రియోసిస్లో ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అనేవి గర్భసంచి బయట వివిధ ఆర్గన్స్ పైన డిపాజిట్స్ అయ్యి ఈ డిపాజిట్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి దీనివల్ల ఒక బాడీ పార్ట్కి ఇంకొక దానికి అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. దీన్ని మనము అడ్హెషన్స్ అంటాము. సో ఈ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ అడ్హెషన్స్ ఎంత డెన్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనం ఎండోమెట్రియోసిస్ సివియరిటీని గ్రేడ్ చేసుకుంటాము. ఎండోమెట్రియోసిస్ అనేది 4 గ్రేడ్స్లో గ్రేడ్ చేసుకుంటాము. ఒకటి మినిమల్, నెక్స్ట్ వచ్చేసి మైల్డ్, నెక్స్ట్ మోడరేట్ అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి సివియర్. సో ఈ గ్రేడింగ్ అనేది మనం లాప్రోస్కోపీ అయిన తర్వాతనే చేసుకోగలుగుతాము. కానీ స్ట్రేంజ్ థింగ్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్లో సిమ్టమ్స్ అనేటివి మీకు ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఎంత డీప్గా ఉన్నాయి, దీన్ని బట్టి ఉండదు. కొన్ని చిన్న డిపాజిట్స్, ఒక్కటే డిపాజిట్ ఉన్న వాళ్ళకు కూడా సివియర్ సిమ్టమ్స్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది అని ఏ టెస్ట్లో అయినా డౌట్ ఉంటే తప్పకుండా దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసి మీ గ్రేడింగ్ తెలుసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుసుకోవాలి.